ఈ వీడియోలో వచ్చేసి దీని ఫుల్ డీటెయిల్స్, ఇంకా దీన్ని ఎందుకు డిస్కంటిన్యూ చేశారు, దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుందాం. ఒకప్పుడు సూపర్ బైక్ అంటే అందరికీ హయాబుజానే గుర్తొచ్చేది, కానీ ఆ హయాబుజాకి చెమటలు పట్టించిన బండి ఈ రోజు నా దగ్గర ఉంది. సో దిస్ ఈస్ ది కావాసాకి నింజా ZX14R. దీని లుక్ చూసారా, అచ్చం కింగ్ కోబ్రాలో ఉంది కదా. అప్పట్లో దీన్ని కింగ్ ఆఫ్ క్వార్టర్ మెలన్ అనేవాళ్ళు. వీడియోకి వెళ్ళిపోయే ముందు హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ AD on Super Bike. ఈ స్టోరీ మొత్తం స్టార్ట్ అయింది 2006లో. అప్పట్లో హయాబుజాకి చెక్ పెడదామని చెప్పేసి కావాసాకి ఈ J10 లాంచ్ చేసింది. అప్పట్లో దీని సీసీ వచ్చేసి 1352 ఉండేది, కానీ 2012లో దీన్ని అప్గ్రేడ్ చేసి 1441 సీసీ పెంచారు. ఇంకా దీనికి తిరుగు లేకుండా పోయింది. 2013లో మన ఇండియన్ మార్కెట్ లో ZX14R ని లాంచ్ చేశారు. అప్పట్లో దీని ప్రైస్ వచ్చేసి 19 to 20 lakhs ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉండేది, కానీ ఆ ప్రైస్ కి వర్త్ బాస్ ఇది. అసలు దీని లుక్ చూసారా ఎంత హ్యూజ్ గా ఉందో. ఒక 20 lakhs పెట్టాము అంటే చూపించుకోవడానికి కూడా వర్త్ అనిపిస్తుంది ఈ బండి. మ్యాటర్ లోకి వస్తే దీని స్పెసిఫికేషన్స్ వింటే మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే. 1441 cc లిక్విడ్ కూల్డ్ ఇన్లైన్ 4 ఇంజన్ ఇది. ఇట్స్ ప్రొడ్యూస్ అప్రాక్సిమేట్లీ 200 హార్స్ పవర్. ఇంకా ర్యామ్ ఇవన్నీ యాడ్ చేస్తే 220 హార్స్ పవర్ వరకు పెరుగుతుంది. ఇంకా దీని టార్క్ చూసుకుంటే 158.2 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. జస్ట్ థ్రోటల్ అట్లా ఇస్తే రాకెట్ లా దూసుకెళ్లిపోతుంది. దీని టాప్ స్పీడ్ ఎలక్ట్రానికల్ గా 298 kmph లిమిట్ చేశారు. ఒకవేళ ఆ లిమిటర్ తీసేస్తే 320+ వెళ్ళిపోతుంది ఈజీగా. దీన్ని హెవీ బాడీ చూసి దీన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమేమో అనుకుంటారు. అవును, ఇది అప్రాక్సిమేట్లీ 269 kgs. కానీ డ్రైవ్ చేస్తున్నప్పుడు కంట్రోల్ చేయడం అయితే చాలా ఈజీ, లైక్ చాలా సింపుల్ గా ఉంటుంది. అంత హెవీ అనిపించదు రన్నింగ్ లో. ఇంకా మనకి వేరే బైక్స్ లాగా జర్క్స్ కానీ ఇట్లాంటి ఏమి ఈ బైక్ మనకి ఇవ్వదన్నమాట. ఒక్కసారి స్ట్రైట్ లైన్ హైవేలో మనం ఎక్కాము అంటే పట్టుకోవడం ఏ బండి వల్ల అవ్వదు. అప్పట్లో ఫస్ట్ గేర్ లోనే 130 to 140 kmph ఈజీగా టచ్ చేస్తుంది. దీని ఎగ్జాస్ట్ నోట్ వింటే క్రేజీ అయిపోవాల్సిందే. బై ది వే, దీనికి వచ్చేసి ఫుల్ సిస్టమ్ బ్రాక్స్ ఎగ్జాస్ట్ ఉంది. అది కూడా సింగిల్ సైడ్ కాదు, డబుల్ సైడ్ ఉంటది. ఇప్పుడు మీ అందరికీ ఉండే క్వశ్చన్ ఒక్కటే, ఇంత మంచి లెజెండరీ బైక్ ని ఎందుకు డిస్కంటిన్యూ చేశారని చెప్పేసి. Euro 5 BS6 ఎమిషన్స్ నార్మ్స్ ప్రకారం ఇంత పెద్ద ఇంజన్ ని వాళ్ళ స్పెసిఫికేషన్స్ తగ్గట్టు అప్గ్రేడ్ చేయడానికి కావాసాకి చాలా కాస్ట్ అయిపోతుంది. సో దానికోసం డ్రాప్ అయిపోయారు. సెకండ్ రీజన్ వచ్చేసి మార్కెట్ ట్రెండ్ మారింది. అందరూ ట్రాక్ ఫోకస్ బైక్స్ కోసం చూస్తున్నారు. అంటే లైక్ మన ZX10R లైట్ వెయిట్ గా ఉంటది, ట్రాక్ లో సూపర్ గా పర్ఫార్మ్ చేస్తుంది. సో అందుకే దీన్ని డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది. జపాన్ లో దీని ప్రొడక్షన్ అయితే ఆపేశారు, కానీ USA లాంటి కంట్రీస్ లో ఇవి ఇంకా సేల్ చేస్తున్నారు. మన ఇండియాలో దీన్ని కొత్త బైక్ కొనాలి అంటే అసలు ఎవరు సేల్ చేయట్లేదు. మన ఇండియాలో మాత్రం ఇది కొనడానికి అయితే దొరకదు. మైక్ టెస్టింగ్ 1 2 3. సో ఇక్కడ చూసారా మన దగ్గర బూసా కాదు ఇది, అంత హ్యూజ్గా ఉంది కదా. సో ZX14R ఫర్ ది ఫస్ట్ టైం నేను కూడా దీన్ని డ్రైవ్ చేస్తున్నాను. ఎక్కువ డిస్టెన్స్ అయితే డ్రైవ్ చేయాలనుకోవట్లా. మన విజయవాడలో నాకు తెలిసి ఇది 1 and only అయ్యి ఉంటుంది. చూడండి రెండు, ఒకటేమో స్పీడోమీటర్, ఇంకోటి RPM మీటర్. అండ్ మనకి అప్పట్లోనే ఈ యానిమేషన్ చూడండి, క్రేజీ ఉంటుంది అసలు. దాన్ని ఫస్ట్ దీని ఐస్, నెక్స్ట్ వచ్చేసి కావాసాకి అని బాబా మ్యాడ్ అసలు. అండ్ దీని సౌండ్ పిచ్చా స్మూత్ ఉంది. ఫస్ట్ ఎగ్జాస్ట్ నోట్ వినండి. క్రేజీ. సో ఫస్ట్ ఒక చిన్న షార్ట్ స్పిన్ వెళ్ళి మనం దీని కంఫర్ట్ ఎట్లా ఉంది అని చూసుకొని వీడియో అయితే ఎండ్ చేసేద్దాం. ఫస్ట్ టైం డ్రైవ్ చేసే వాళ్ళకి కొంచెం లైక్ హెవీ బైక్ డ్రైవ్ చేస్తామన్న ఫీల్ అయితే వస్తుంది. సో నేను మార్నింగ్ నుంచి ఒక 2 kilometers, లైక్ మార్నింగ్ నుంచి కొంచెం డిస్టెన్స్ డ్రైవ్ చేశాను కాబట్టి కొంచెం అలవాటు అయ్యింది. క్రేజీ
క్రేజీ మిషన్ అసలు ఇది అప్పట్లో. అండ్ దీని అగ్రెసివ్ పుల్ ఉంది. మ్యాన్ అమ్మో, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనిపిస్తుంది. అండ్ జనాల ముందు రియాక్షన్స్ చూడండి, హెడ్ తిప్పుకోవాల్సింది ఎవరన్నా. ఈ హార్న్ని ఎక్స్క్యూజ్ చేయండి. ఎక్కడికి రా, ఎక్కడికి రా, ఎక్కడెక్కుతావురా? పీపుల్ అయితే క్రేజీ అయిపోతున్నారు అసలు దీనికి. ఈ ఎండల్లో దీన్ని డ్రైవ్ చేయడం కొంచెం కాంప్లికేటెడే. అదే హైవే మీద అయితే మనం స్ట్రైట్ వేలో క్రేజీ పుల్ చేసుకోవచ్చు. సిటీలో కూడా పెద్ద కష్టంగా ఏం లేదు, నాకైతే ఈజీగా మెనూరబిలిటీ ఉంది, ఈజీగా కంట్రోల్ చేసేయచ్చు. బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ బాగుంది, బండి పర్ఫార్మెన్స్ కూడా ఎక్సలెంట్ ఉంది. ఇక్కడ రియాక్షన్స్ చూడండి, గర్ల్స్ క్రేజీ అయిపోతున్నారు, బాయ్స్ అయితే. బైక్ని మెయింటైన్ చేస్తున్నామంటే దీంతో పాటు హీట్ని కూడా మెయింటైన్ చేస్తున్నట్టే. కింద నుంచి నాకు వేడి కొడుతుంది పైకి. బైదేవే నేను నెంబర్ ప్లేట్స్ కవర్ చేశాను, కవర్స్ పడిపోయినాయో ఉన్నాయో చూసుకోవాలి. థ్యాంక్ యూ. సో ఇది దీని రియాక్షన్స్ అయితే. పోలీస్. ఇది మన క్రేజీ బీస్ గురించి వీడియో అయితే. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ ZX14R లేదంటే హయాబుజానా, మీ ఒపీనియన్ ఏంటో కూడా చెప్పండి. నా ఒపీనియన్ అయితే నేను కొంచెం కాంప్లికేటెడే ఏది చూస్ చేసుకోవాలి అని. సో ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ చేసిన దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. Hope you guys enjoyed this vlog. If you guys enjoyed, you guys know what to do. Hit the like, share and subscribe to my channel. This is ADN Superbike signing out.